సింగపూర్లో మీరు ఈ పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా వందల నుంచి వేల డాలర్లలో ఫైన్లు కట్టడం అనేది కామన్ అయిపోతుంది. ఒకటి, మీరు ఎక్కడైనా సరే సింగపూర్లో చూయింగ్ గమ్ తినడం అనేది బ్యాన్. రీజన్ ఏంటి అంటే 1992లో జనాలందరూ చూయింగ్ గమ్ తిని మెట్రో ట్రైన్ సీట్ కింద అతికిచ్చేవాళ్ళు. దాన్ని చూసుకుని గవర్నమెంట్ స్ట్రిక్ట్గా బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఇంకో వింత విషయం ఏంటి అంటే చాలా కంట్రీస్లో సెమీ నూడుగా తిరగడము అనేది బ్యాన్ చేస్తారు. కానీ సింగపూర్లో మీ ఇంట్లో కూడా మీరు షర్ట్ ఇప్పుకును లేదు అంటే ఓన్లీ టవల్ కట్టుకుని తిరగడం అనేది బ్యాన్. పొర్రపాటున పక్కింటోటి చూసి కంప్లైంట్ చేశాడు అనుకోండి, $5,000 ఫైన్ ప్లస్ జైలు శిక్ష కూడా ఉంటుంది. అంతేకాదు, మనము ఇండియాలో పోర్నోగ్రఫీ ఎలా అయితే బ్యాన్ ఉందో అలానే సింగపూర్లో కూడా పోర్నోగ్రఫీ బ్యాన్ ఉంది. కానీ అక్కడ బ్యాన్ ఎంత స్ట్రిక్ట్ అంటే ఒకవేళ గవర్నమెంట్ అథారిటీస్ ఏదైనా పోర్నోగ్రఫీ సైట్ని ఎవరైనా యాక్సెస్ చేశారు అని చెప్పి ట్రాక్ చేశారు అనుకోండి, స్ట్రైట్గా వచ్చి తీసుకెళ్ళి లోపలేస్తారు, $5,000 ఫైన్ ఉంటుంది. ఇంకొక రూల్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది అంటే మన ఇండియాలో కూడా పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయడం అనేది బ్యాన్. కానీ సింగపూర్లో బ్యాన్ చేశారు. ఎవరైనా సరే సీసీ కెమెరాలకి చిక్కినా సరే $200 ఫైన్ పడుతుంది. అంతేకాకుండా మనం చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా, అలానే కనుక సింగపూర్లో కనుక చెత్త పడేశారు అనుకోండి, $1,000 ఫైన్ అనేది విధించడం జరుగుతుంది. మీరేమంటారు? ఇండియాలో కూడా ఇలాంటి సిస్టమ్ని అక్యురేట్గా స్ట్రిక్ట్గా యూజ్ చేస్తే మనం చేంజ్ అవుతామా? నాకైతే డౌటే. టేక్ కేర్, బై బై.